జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సో యాక్చువల్గా మీకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఆ, మీరు డాన్సర్ అండ్ ఒక షోలో విజేతలుగా నిలిచారు. సరే, సందీప్ గారు అయితే ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇంకా డ్యాన్స్ షోలకు దూరంగా ఉండాలని. ఆ టైంలో సరే సందీప్ గారు వదిలేసేయండి. మీరు అక్కడ మీ జర్నీ అదే, అక్కడ సక్సెస్ అయ్యారు, అన్ని విధాల అర్హతలు ఉన్నా ఎందుకు ఏ డ్యాన్స్ షోకి మీరు జడ్జిగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే జడ్జిగా కానీ లేదంటే ఒక స్పెషల్ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ కానీ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. బట్ మీరు అబ్జర్వ్ చేశారా ఇది? నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమ్యూనికేషన్ ఎవరితో ఉండదండి. ఈవెన్ ఎవరితో ఇప్పుడు వర్క్ అయిపోయిందా నేను వెళ్ళిపోతాను. కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీలో కమ్యూనికేషన్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్స్ ఉండాలి, మాట్లాడాలి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. అది అందులో నేను కంప్లీట్గా సందీప్ గారితోనే వర్క్తో ఉంటాను. అదొకటి, కమ్యూనికేషన్ ఉండదు. అండ్ సెకండ్ వచ్చేసి నేను కొంచెం అంటే నేను నాకు నచ్చినట్టుగా ఉంటా, డాన్స్ చేస్తాను. సో మేబీ ఒక షోలో ఒక ప్రొడ్యూసర్ వైజ్గా, వాళ్ళ టీఆర్పీ వైజ్గా, వాళ్ళకి కూడా కొన్ని కమర్షియల్స్ వైజ్గా కొన్ని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే పలానా వాళ్ళని పెట్టుకుంటే మనకి షో యాడ్ అవుతుంది, వాళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్ట్యూమ్స్ అని కాదు, వాళ్ళకి కంఫర్టబుల్ ఒక కంటెంట్ మాట్లాడాలి. ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ నేను మాట్లాడను. సో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉందంటే టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా బోల్డ్గా మాట్లాడే వాళ్ళకి, బోల్డ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఈ విషయంలో? ఫీల్ అయ్యాను అంటే అవుతాను, కాకపోతే నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. కొన్నిసార్లు మాత్రం అనుకుంటా వాళ్ళకన్నా ఆ ప్లేస్లో ఉంటే నేను బెటర్గా జడ్జ్మెంట్ చేస్తాను కదా, వాళ్ళకన్నా ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ టైం రావాలి. అంటే వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు డిస్రెస్పెక్ట్ సందీప్ గారికి కూడా జరిగింది. ఒక షోలో డిస్రెస్పెక్ట్ జరిగింది. అప్పుడు నేను భార్యగా నేను పక్కనే ఉన్నాను. డాన్స్ గురించి తెలియని వాళ్ళు జడ్జిగా ఉంటారు, అంటే చిన్నవాళ్ళు మామూలుగా. మాస్టర్ మీరు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నప్పుడు నేను కొంచెం పక్కన బాధపడ్డా. నన్ను వదిలేయండి సరే, మా వారు అడిగినప్పుడు అప్పుడు అనుకున్నాను, అరే ఏంటి ఇలా సందీప్ మాస్టర్ ఎందుకు పర్ఫామ్ చేయాలి, తను ఎందుకు చేయాలి, సరే ఓకే. అసలు షోస్లో ఇప్పుడున్న టీవీ షోస్లో ఏం జరుగుతుందో అది మనకు అర్థం కాదండి, ఏమో అలా జరిగిపోద్ది అంతే. ఎందుకు వాళ్ళు జడ్జికి వస్తారు, ఎందుకు వాళ్ళు అక్కడ ప్లేస్కి వస్తారు, ఎందుకు ఈ సీజన్కి వెళ్తారో, ఎవరెవరు వెళ్తారో, ఎందుకు వెళ్తారో తెలీదు. కాకపోతే నాకు ఎందుకు రాదు అంటే ఏమో తెలీదు, మరి ఎందుకు వాళ్ళకు ఏమన్నా అంటే కంటెంట్ వైజ్గా ఇవ్వనా అంటే నేను మంచి కంటెంట్ ఇస్తా. ఇప్పుడు నేను నార్మల్గా నేను ఇంటర్వ్యూస్లో ఒక కంటెంట్ మాట్లాడితేనే అది మిలియన్స్ వెళ్తుంది. సో కంటెంట్ ఇస్తా, బట్ ఎక్స్ట్రా వాళ్ళేమన్నా ఎక్స్ట్రా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు నా లైఫ్లో గెలిచినా గెలవకపోయినా, ఎదిగినా ఎదగకపోయినా నాకు పెద్ద డ్రీమ్స్ లేవండి. నేను స్టార్ అవ్వాలి, ఇది అవ్వాలి, నాకు ఫేమ్ ఏం లేదు. నా మైండ్ సెట్ ఒక్కటే, నా భర్త గెలవాలి. నా భర్తకి ఎంతవరకు నా నుండి సాయం కావాలో అంతవరకు నేను హెల్ప్ చేస్తా. ఆయన గెలిస్తే ఆటోమేటిక్గా నేను గెలిచినట్టే. లేదు ఆయన అని అంతే. సో కాబట్టి నా ట్రై నేను ఎక్కువ చేయను. ఒకరికి ఫోన్ చేసి నాకు ఈ అవకాశాలు ఇవ్వండి, నేను ఇందులో చేస్తాను అందులో చేస్తానని నేను అడగకపోవడం ఒకటి ఉంది. నేను ఎవరిని అడగను. సో వాళ్ళకి కూడా అంతే. సో బట్ వాట్ ఎవర్, వెళ్ళాలని ఆశ కూడా లేదు. ఒక షోకి ఇలా చేస్తే అలా వెళ్ళాల్సి వస్తుందంటే నాకు ఆ షోనే అవసరం లేదు. సూపర్, అంతే. అండ్ యాక్చువల్గా ఇందాక మనం ఆటా సందీప్ అని అనలేదు అన్నప్పుడు మీరు ఇంటి పేరు అసలు అవసరం లేదు, ఏ పేరు అవసరం లేదు, మన కష్టం సరిపోద్ది అన్నారు. బట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మీకు ఒక ట్యాగ్ ఇచ్చేశారు, మెగా కొరియోగ్రాఫర్ సందీప్. సో ఇలాంటివన్నీ ట్యాగ్ చేసేసారు. అయితే నిజంగా ఇది ముళ్ళ కిరీటమే. ఎందుకంటే ఇక్కడ నుంచి దాన్ని మొయ్యాలి, అది కాపాడుకోవాలి. మార్కెట్లో ఉంది మామూలు కాదు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇక అంతేనండి, ఇప్పుడు నార్మల్గా డాన్స్ ఒక పాట ఇచ్చారనుకోండి, దానికి హార్ట్ఫుల్గా కొరియోగ్రాఫ్ చేయాలి, నిజాయితీగా పనిచేయాలి, అంతే. ఇది ఫస్ట్ నుంచి మనకు తెలిసిన విద్యే. ఒక పాట వచ్చింది, ఆ పాటని మనం హార్ట్ఫుల్గా కొరియోగ్రాఫ్ చేయాలి. సో కాంపిటీషన్ ఫీలింగ్ ఏం లేదు? కాంపిటీషన్ ఫీలింగ్ అంటే ఆబ్వియస్గా, అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చాలా మంచి పెద్ద వ్యక్తి, ఆల్రెడీ ఎన్నో సక్సెస్లు కొట్టారు. జానీ మాస్టర్ సూపర్ సక్సెస్లు, ఇద్దరు సక్సెస్లు కొట్టినారు. నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి నా మైండ్ సెట్ ఏంటంటే ఒకటే,
మనం కాంపిటీషన్ ఇవన్నీ కాదు, ఒక పాట మనకు వచ్చింది, ఆ పాటని మనం మనస్ఫూర్తిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేయాలి. దెన్ ఖచ్చితంగా సీట్లో కూర్చొని ఎదుర్కొంటే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరి సక్సెస్ వెనుక కూడా చాలా కష్టం చాలా కష్టం ఉందండి. ఉంటుంది. ఇప్పుడు మేము ఒక డాన్స్ మాస్టర్స్ అయ్యి వాళ్ళు ఎంత కష్టపడతారు సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారైనా, చూసాం కదా వాళ్ళు జానీ మాస్టర్ గారైనా ఒక రోజు కాదు కాదు ఒక సాంగ్ పట్టుకొని ఆఫీస్ లో చుట్టూ తిరిగి వాళ్ళ హార్డ్ వర్క్ చాలా ఉంది. అందరూ మేము కూడా ఆ జర్నీలో ఉన్నాం, అంటే మేము కూడా చూస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎన్నో ఇంత చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫిజికల్లీ మెంటల్లీ చాలా హార్డ్ వర్క్. మేము ఇన్స్పైర్ అవుతాం, అంటే మేము కాంపిటీషన్ గా తీసుకోము, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. ఎలా అంటే అరే ఇప్పుడు తను సందీప్ స్వామి మెంటాలిటీ ఏంటంటే శేఖర్ అన్న భలే చేశాడే, జానీ అన్న భలే చేశాడే, ఇలా మేము చూసి దీనికన్నా మనం ఇంకెంత బెటర్గా చేయొచ్చు అని మేము ఇన్స్పైర్ అవుతాం. నెక్స్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారిని మిస్ అయిపోయాను మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటున్నారు. బట్ మాకున్న సమాచారం ఏంటంటే నెక్స్ట్ మూవీలో కూడా ఒక సాంగ్ చేయబోతున్నారంట బాబీ గారి సినిమాలో. ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, బాబీ అన్న ఫోన్ చేశారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పారు, అండ్ చాలా బాగా చేసావు సాంగ్, ఎరగొట్టేసావు, మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారిని మళ్ళీ తిరిగి చూపించావు అని అన్నారు. అండ్ ఖచ్చితంగా మనం కలిసి త్వరలో పనిచేద్దామని అన్నారు. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్, థ్యాంక్స్ టు బాబీ అన్న. ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి గారితో డ్యాన్స్ అయిపోయింది, రామ్ చరణ్ గారితో రాబోతుంది, ఎలాగో కన్ఫర్మ్ అయిపోయింది అది కూడా. సో చాలామంది అడిగేది అల్లు అర్జున్ గారితో ఎన్టీఆర్ గారితో ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికీ సందీప్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరగబోతుంది? దయవేచ్ఛ అంటే ఒకటి బ్లెస్సింగ్స్ షూర్గా 100% నాకు నమ్మకం ఉందండి. నేను వస్తే మాత్రం తప్పకుండా ఈ ఆపర్చునిటీ లాగా 100% నా స్టైల్లో కొరియోగ్రాఫ్ చేసి దాన్ని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ఇది మాత్రం 100% మై ప్రామిస్. ఎందుకంటే అలాంటి స్టార్స్, అంత ఎనర్జెటిక్ స్టార్స్కి కొరియోగ్రాఫ్ చేయడం కూడా డాన్స్ మాస్టర్స్కి ఒక ఛాలెంజ్. సో 100% నా స్టైల్లో నేను బాగా మంచి అవుట్పుట్ ఇచ్చి మాత్రం అందరినీ సంతోష పెడతాను. మళ్ళీ ఎవ్రీ సక్సెస్ కొట్టి మళ్ళీ ఇలాగే ఇంటర్వ్యూస్ లో మనం షేర్ చేసుకోవాలి హ్యాపీనెస్ అనేది. బికాజ్ ఎందుకంటే డే 1 మేము స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి సక్సెస్ ఉన్నా కూడా మేము మీడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అలాగే మమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తారు, మేము వస్తాము ఇస్తాము. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే ఇంకెక్కువ చిరంజీవి గారితో ఒక హిట్ కొట్టిన సెలబ్రేషన్స్, అండ్ మీరు మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని అభిమానించే వాళ్ళు మా సక్సెస్ని మీ సక్సెస్ లాగా మీరు చూపించే ప్రేమ మాకు ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.